పులిహోర గోంగూర పచ్చడి తయారు చేస్తున్నానండి. ముందుగా చింతపండు పులుసుని ఉడకపెట్టుకోవాలండి. తర్వాత బాండిలో నూనె పోసుకోవాలండి. ఆ నూనె ఇప్పుడు గోంగూరని 3 రోజులు ఎండపెట్టుకున్నానండి తడి లేకుండా. ఆ గోంగూరని బాండిలో వేసుకొని వేపుకోవాలండి. ఆ ద్వారా వేపుకోవాలండి. తడి లేకుండా శుభ్రంగా వేపుకోవాలండి. అలా వేపుకోవడం వల్ల గోంగూర పులిహోర బాగుంటుందండి. పులిహోర గోంగూర అంటారండి ఈ పచ్చడిని. తడి లేకుండా గోంగూరని శుభ్రంగా 3 రోజులు పొడిగుడ్డ మీద ఎండపెట్టుకున్నానండి. ఏ పచ్చడి అయినానండి తడి లేకుండా చూసుకోవాలండి. గిన్నె దగ్గర నుంచి ఏది తడి లేకుండా చూసుకోవాలండి. పక్కన చింతపండు పులుసుని కూడా ఉడకపెడుతున్నానండి. ఇలా దోరగా వేగాలండి గోంగూరని. బాగా వేగిపోవాలండి. చింతపండు పులుసు కూడా ఉడుకుతుందండి. ఆ బాండిలో నుంచి ఆ గోంగూరని తీసేసానండి. మళ్ళీ నూనె పోసుకొని ఎండుమిరకాయలతో చేస్తున్నానండి. ఎండుమిరకాయలను దోరగా వేపుకొని అది కూడా పక్కన పెట్టుకోవాలండి. చింతపండు పులుసుని అలా మరగపెట్టుకోవాలండి. ఎదుకోండి ఎండుమిరపకాయలు వేగిపోయినాయండి. తీసి పక్కన పెడుతున్నానండి. తర్వాత వాటిలోనే కొంచెం నూనె పోసి ఆ బాండిలోనే కొంచెం నూనె పోసానండి. పచ్చడి తాలింపు పెడుతున్నానండి. జీలకర్ర వేసానండి. ఎల్లుల్లిపాయలు వేసానండి. జీలకర్ర ఫస్ట్ మెంతులు వేసానండి. మెంతుల తర్వాత వెల్లుల్లిపాయలు వేసానండి. తర్వాత జీలకర్ర వేసానండి. అది దీంట్లో తాలింపు దినుసులు ఏం అక్కర్లేదండి. ఇది చాలండి. ఎండుమిరకాయలు వేస్తున్నానండి. ఇది బాగా వేగాలండి. ఇది ముందుగా అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి. తాజా కరివేపాకు వేసానండి. కరివేపాకు వేయటం వలన కూడా పచ్చడికి టేస్ట్ బాగా వస్తుందండి. ఇంగువ కూడా కొంచెం వేయాలండి. చింతపండు పులుసుని ఉడకబెట్టుకున్నా కదండి. ఆ పులుసుని ఈ తాలింపులో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకుని శుభ్రంగా మగ్గబెట్టాలండి ఆ పులుసుని. నాకు కొత్త అండి కొంచెం మాట్లాడతాం కూడా, అందుకే కొంచెం ఇదిగా కొంచెం మాట్లాడినా భయం వేస్తుందండి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఇగోండి సాల్ట్ వేసానండి. వాటిలోనే మనకి చట్నీకి కావాల్సిన సాల్ట్ని కొలత వేసుకున్నానండి. కొలత ప్రకారం వేసేసానండి. ఇది బాగా మగ్గిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి ఈలోపు ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి. కొంతమంది కారం కలుపుతారు. ఆ కారం కలిపితే అంత టేస్ట్గా ఉండదండి. ఎండుమిరపకాయలు మిక్సీ పట్టేసి అదుకోండి ఎండుమిరపకాయలు మిక్సీ పట్టిన కారం అండి తీసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే గోంగూరని వేపుకున్నాం కదండి. ఆ గోంగూర వేపుకున్నది మామూలు మిక్సీలో వేసుకుంటాం కానండి, మామూలుగా తిప్పక్కర్లేదండి. పక్కన సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ తిప్పితే ఒక్కసారి అదిగోండి ఈ టేపు తిప్పేసి తీసేయాలి. అది కొన్ని పొడి పొడిలాడుతుందండి. మామూలుగా అయితే మెత్తగా అయిపోద్దండి. ఆ కారంలోనే ఈ గోంగూరని కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. వేడుకోండి చింతపండు పులుసుని బాగా మగ్గిపోయిందండి. దాంట్లోనే కొంచెం మెంతిపిండి ఆవపిండి వేసుకొని కలుపుకొని అట్టు పెట్టాలండి. ఈ మిశ్రమం మొత్తం కలుపుకోవాలండి. అన్నీ కలిసిపోద్దండి. అది కొన్ని మెంతిపిండి అన్నీ కలుపుకున్న తర్వాత
కట్టేయాలండి అది. ఇవన్నీ తర్వాత ఇగోండి ఈ కారపొడి, అదే ఎండుమిరగాయలతో మిక్సీ పట్టుకున్నాం కదా ఆ కారం, గోంగూర రెండింటిని శుభ్రంగా కలుపుకోవాలండి. కలుపుకొని అది కొన్ని చింతపండు గుజ్జు మొత్తం చల్లారిపోయిందండి. ఆ చల్లారిపోయిన దాంట్లో ఈ గోంగూరను ఎండుమిరగాయల కారం ఉంది కదండి, కలుపుకున్నాం కదా, అది ఇది అన్నిటినీ శుభ్రంగా కలుపుకోవాలండి. దీన్నే గోంగూర, పులిహోర గోంగూర అంటారండి. అలా మొత్తాన్ని శుభ్రంగా గుచ్చెత్తుకోవాలండి. అదిగోండి మళ్ళీ శుభ్రంగా కలిపి అట్టి పెట్టుకున్న తర్వాత ఒక బాటిల్లో పెట్టుకొని